కాదు గౌడ్ సార్, మీరు అదంటే క్యాన్సిల్ చేసుకుంటా, మీరు ప్రోగ్రామ్ మీరే ఇస్తారు, మళ్ళీ నన్ను అట్టిగా ఎట్లనే మీరు. ఒక్క విషయం తెలుసా అన్నగారు, పెద్దన్న, నేను కులాన్ని గౌరవించి మాట్లాడాను. నేను ఏం తెలుసా, వేరే పార్టీలతో నా కుల మనిషి వచ్చినామని నేను ఓటేసి నేను గెలిపించుకున్నా. కానీ నేను మాట్లాడితే గుద్దబొక్క రాలేదు ఇంకా అంటివి. నిన్ను కాదు ఆపటండి, నిన్నెందుకంటేనే కులం కూడా మళ్ళీ ఫోన్ చేసినా ఎందుకు చేసిన నాకెంత బాధ అనిపించాలి. అరే నిన్నెందుకంటే ఆపటోని ఉంటున్నా. ఇప్పుడు ఆపడం ఇప్పుడు ఆపుతారు ఇప్పుడు అన్న ఏనో, నువ్వు నాకు కులబోడు నాకు ప్రేముండి ఫోన్ చేసినావు. నేనేమంటున్నా, ఉండి వద్దని నేను చెప్తుంటాడు, ఆడవాడు ఆపుతాడని ప్రెషర్లో పెడితే అది గుద్దబొక్క ఆడవాడితో ఆపుతాడు అంటున్నా. నిన్నెందుకు అయితే నేను మళ్ళీ అట్లా తప్పర్థం చేసుకుంటాడు. ఎలా ఉండాలి ఆశీర్వచనం ముచ్చట చెప్తాను వదిలిపెట్టే. అయితే విషయం ఏం తెలుసా అంటే, బల్లె పొరగలన్నారో లేరో మనకేంది లేదు కానీ అమ్మన గుర్తుల్లో గవర్నమెంట్ లాంటి బొచ్చండి. నేను అద్దంటలేదు, నాకేం తెలుసు అంటున్నా. మీకు తెలియదు కాబట్టి తీర్మానం చేయలే. మీకు ఫోన్ చేయడానికి కారణం తెలియజేయడానికే. నేను తీర్మానం చేయాలి, నాకు తెలియదు. నేను తీర్మానం వాళ్ళు ఏం తెలియదు మనకు అవన్నీ అట్లా. వాస్తవమే, మీకు తెలియదు కాబట్టి నేను తెలియజేయడానికి చెప్పినా. తీర్మానం ఎందుకు చెప్పాలి? అప్పుడు కూడా చెప్పినామన్నా. హలో వింటున్నా. అప్పుడు కూడా చెప్పినా అన్న. చెప్తే ఈ విషయం ఏంటంటే అది పోయింది అన్న. రోషం ఉన్న గౌడి చెప్పు, అడ్డుకుంటామంటే మనకు రోషన్ రాగా. ప్రేమతో చెప్తే ప్రాణం ఇస్తాం మనం. నేనేమన్నా, నేను ప్రేమ కొద్దే ఫోన్ చేసి నిన్ను కాదు వాడు కూడా నిన్ననే వాట్సాప్ పెట్టినాడు అడ్డుకుంటామంటే మన గుత్తబొక్క కొడతా అంటున్నా. నేను అదే చెప్పిన, నేను అన్నతో మాట్లాడతా, నా దగ్గర నెంబర్ ఉన్నది, నేను మాట్లాడతా అని చెప్పిన వాళ్ళకి. ఆయన చేసే పని చేసిపోతాడు కావచ్చు, కానీ నేను చెప్పేదాకా మీరు వినకపోతారు. అదే నాకు కోపం వచ్చి ఎందుకు కోపం వచ్చిందంటే మీద కాదు, వాడు అట్లా స్టేట్మెంట్ ఇచ్చారు, కోపం వచ్చింది. మరి నాకు అట్లా నేను చెప్పేదాకా వినకపోతే అట్లాంటిది ఒకసారి నా పానం నేను కాదంటుంటే నిన్నంటానే. సరే ఓకేనే, కానీ గవర్నమెంట్ ల్యాండ్లు ఉన్నాయి, సరే చూద్దాం అని వచ్చి మీ కార్యక్రమం మీరు చేసుకొని పోర్రి. గవర్నమెంట్ ల్యాండ్లు ఉన్నాయట కదా, మరి ఆలోచించామని చెప్పు రాదురి. నువ్వు చెప్పు ఫౌండేషన్ కానీ అయ్యా, మన దాని గవర్నమెంట్ మనం పోయి ఎంపీ ఆయన కూడా ఇంటాడు, ఇరవై ఏం కాదు, మన వేరే గవర్నమెంట్ ఉందంటే అది మార్చుకుంటే సమస్య కాదు అని చెప్పు. నువ్వు కూడా చెప్పేస్తా అన్న. నన్ను అడ్డుకున్నారు అనుకో, నేను అక్కడే కట్టి చూపెడతా. అడ్డుకుండా ఏం లేదు, నేను వాళ్ళకి అందరికి ఫోన్ చేసి చెప్తా, అవసరం లేదు. కాకపోతే తాత్కాలికంగా అన్న వచ్చిపోతాడు, తర్వాత దాన్ని మళ్ళీ వేరే జీవో. మంచి పని చెప్పారు అన్న. తిరుపతి అన్న. ఓకేనే. ఇంటి పేరు చెప్పు. బుర్ర తిరుపతి గౌడ్. బుర్ర తిరుపతి అన్న ఫీడ్ చేసుకుంటాను నెంబరు. ఓకేనే. ఇప్పుడున్నా ఫోన్ చేసి చెప్పు. ఏదైనా మంచి చెడు ఊరుకు మండలం నాతో చెప్పు. అన్ని చెప్తా అన్న. చెప్పు. నాకు అభిమానం ఉంది, నేను ఎలా తల్లి బిడ్డను. సరే అంత తెలుసు కాబట్టి కదా ఫోన్ చేసింది. రైట్. ఎప్పుడన్నా హక్కు ఉన్నది వాళ్ళకి చెప్తా. అన్నాక వచ్చిపోతాడు, తాత్కాలికంగా వచ్చిపోతాడు, తర్వాత జీవన్ తీసి మళ్ళీ వేరేదికి ఎక్కడిది అని చెప్తా. అట్లా చేద్దాం. మనం జాగా చూపెడదాం రా, సబ్స్టిట్యూషన్ రావాలి కదా, జాగా చూపెడదాం రా చెప్పు. జాగా చూపిద్దాం, వేరే దిక్కు జాగా చూపిద్దాం, అన్న నొప్పిద్దాము, అన్న నొప్పిద్దాము. ఇది అన్న సెలెక్ట్ చేసిన జాగా కాదు కదా అని చెప్పి, అది కూడా దీని కాదు కదా. నేను ఫస్ట్ వస్తాను కదా ఊరికి, అద్దు న్యూసెన్ చేయకూరని చెప్పేస్తా. కానీ రైట్.